నమస్కారం అందరికీ. అమ్మ చేతి రుచులు ఛానల్కి సుస్వాగతం. ఈరోజు మనం బీరకాయ తొక్కతో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: బీరకాయ తొక్కలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, మినప్పప్పు, పచ్చెనగపప్పు, కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు. అయితే దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. తర్వాత దాంట్లోకి ఎండుమిరపకాయలు వేసుకోండి. ఈ ఎండుమిరపకాయల్ని మంచి రంగులో వేపుకుంటూ ఉండాలి. తర్వాత ఇవి వేగుతున్నప్పుడు అందులోకి మనం పచ్చెనగపప్పు, మినప్పప్పు కూడా వేసుకుని వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించాలి. ఇవి వేయిస్తున్నంతసేపు కూడా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే అవి మాడిపోతాయి. తర్వాత అలాగే పచ్చిమిరపకాయలు తీసుకుని వాటిని కట్ చేసుకుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నప్పుడు పోపు మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండండి. ఇలా మనం తీసుకున్న పచ్చిమిరపకాయలన్నీ వేసుకుని మాడిపోకుండా మిశ్రమాన్ని తిప్పుకుంటూ ఉండాలి. చేస్తున్నంతసేపు గ్యాస్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. అయితే చాలామంది బీరకాయను వండిన తర్వాత తొక్కలను పడేస్తూ ఉంటారు. ఈ తొక్కలు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. కాబట్టి ఈ సులువుగా ఉండే పచ్చడిని సులువుగా చేసుకోవచ్చు. ఈ వీడియోని చూసి అందరూ తప్పకుండా పచ్చడి ట్రై చేయండి. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పచ్చెనగపప్పు, మినప్పప్పుని వేపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి. ఇలా తిప్పుకుంటూ ఉండడం వల్ల అది మాడిపోకుండా ఉంటుంది. ఎప్పుడైతే అవి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చినాయో వాటిని మనం ఒక గిన్నెలోనికి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్ మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని ధనియాలు, వెల్లుల్లి, ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి. వీటిలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని వీటిని కూడా మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలండి. ఈ ప్రాసెస్లో కూడా మనం గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకుంటూ ఉంటే పోపు మాడిపోకుండా ఉంటుంది. వీటిని కూడా మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. ఇవి కూడా వేగుతున్నంతసేపు గట్టితో తిప్పుకుంటూనే ఉండాలండి, లేకపోతే మాడిపోద్ది. కాబట్టి పచ్చడి రుచి పాడైపోతుంది. కాబట్టి వీటిని కూడా గట్టితో తిప్పుకుంటూ ఉండండి. తర్వాత దాన్ని కూడా పక్కన తీసేసి అదే ప్యాన్లో బీరకాయ తొక్కని శుభ్రంగా మనం కడిగి పెట్టుకున్న తొక్కని ప్యాన్లో వేయాలండి. అదే ప్యాన్లో వేసి వీటిని కూడా మగ్గించుకోవాలి. అయితే ఇవి తొందరగా మగ్గిపోవడానికి కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోండి. ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతుంది. కాబట్టి దాంట్లోకి తగినంత ఉప్పు యాడ్ చేయండి.
తర్వాత వీటిని గట్టితో తిప్పుకొని బీరకాయని మెత్తగా మగ్గించుకోవాలండి, బీరకాయ తొక్కని. లేకపోతే పచ్చడి రుచిగా ఉండదు కాబట్టి వీటిని కూడా మెత్తగా మగ్గించుకోండి. ఇది మగ్గించుకున్నప్పుడు మనం మూత పెట్టేస్తే త్వరగా మగ్గిపోతుంది. కాబట్టి బీరకాయ తొక్కలు మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి అప్పుడప్పుడు తొక్క మాడిపోకుండా గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత మగ్గిన తర్వాత దీంట్లోకి చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు యాడ్ చేసుకోవాలి. చింతపండు యాడ్ చేసుకోవడం వల్ల పచ్చడి మరింత రుచిగా ఉంటుందండి. చింతపండుని కూడా యాడ్ చేసుకుని ఆ చింతపండుతో కలిపి మరి ఒకసారి దాన్ని తిప్పుకొని కింద అడుగంటకుండా మగ్గించుకోవాలి. ఇప్పుడు అది మగ్గుతూ ఉండగా మనం ముందుగా తయారు చేసుకున్న పోపుని మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం బరకగా మిక్సీ వేసుకోండి. ఈలోపు మన బీరకాయ తొక్కలు కూడా మగ్గిపోయినాయండి. వీటిని కూడా మనం బీరకాయ తొక్కలు చల్లారిన తర్వాత ఆ మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన బీరకాయ తొక్క పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం అమ్మ చేతి రుచులు ఛానల్ని చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.